మన అడవి తల్లి బిడ్డలకు కానీ మన గిరిజన ప్రాంతాలకు కానీ న్యాయం రావాలి, న్యాయం జరగాలి అంటే ఒక జనసేన పార్టీ వల్ల న్యాయం జరిగేది. మైనింగ్ పేరు మీద అడవి తల్లి గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉంటే, దోచేస్తా ఉంటే బాధ రాదా? కన్నీళ్ళు రావా? మన సరస్సుల్ని, మన జలాలను కలుషితం చేస్తూ ఉంటే బాధ రాదా? ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు మన గిరిజన ప్రాంతాలకి వచ్చి ధైర్యం ఎందుకు తిరగలేరు? ఎందుకు తిరగలేరు? ఎందుకు? జాతి సంపదని, ప్రకృతి సంపదని అడ్డగోలుగా దోచేసి దోపిడీ చేసే వాళ్ళకి అడవి ప్రాంతాల్లో తిరిగే దమ్ము ధైర్యం ఎందుకు ఉంటుంది ఇక్కడ? ఎందుకు? ఒక సారా ప్యాకెట్ పడేస్తాను, ఒక బిర్యానీ ప్యాకెట్ పడేస్తాను, మన జీవితాలను కొనేయనుకుంటా ఉన్నారు. ఆ తరం అయిపోయింది. మా ఆడపడుచులు వీర తిలకం తిట్టిన మా జన సైనికుల తరం ఉన్నప్పుడు ఎవరికి అడవి సంపదను దోచుకునే ధైర్యం కానీ, ప్రకృతి వనరులు అడ్డగోలుగా దోచుకునే ధైర్యం కానీ ఎవరికి వస్తుంది? ఇక్కడున్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఒక టీచర్కి ఉన్న జ్ఞానం లోకేష్ గారికి ఉంటుందా? కొత్త విప్పితో మీకు అంత జ్ఞానం ఉందా? ఒక రోజున పల్లె పాట పట్టగలరా? ఒక రోజున ఇలాంటి బస్సుల్లో మీరు ప్రయాణించగలరా? తెలంగాణ నాయకులు పచ్చి బూతులు పెడతా ఉంటే పారిపోయి చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మా నాన్నగారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మేము కూడా అంతే ధైర్యంగా ఉంటామని చెప్పే వ్యక్తి పెద్దవిలో నుంచి ఒక్క మాట రాల జగన్మోహన్ రెడ్డి గారికి. మరి పవన్ కళ్యాణ్ ఒక్కడే, జనసేన ఒక్కడే. ఒక్కొక్క గిరిజన యువకుడు నాతో మాట్లాడుతూ ఉంటాను, మేము పీజీలు చదువుకున్నాం ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో. అంటే గిరిజనులు మనం పట్టించుకోరా అన్న? మేము మనుషులం కాదా? మేము ఏదైనా ఉంటే మనకి గిరిజన్ సహకార సంఘం ఉంది, గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్. ఆ రోజు నాకు ఒక అబ్బాయి కనిపించాడు, బ్లాక్ బెల్ట్ నేర్చుకున్నాడు, బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తి కరాటేలో. అతను అడిగింది అన్న, నాకు ఊరు వెళ్ళడానికి ఒక 70,000 కావాలి, గిరిజన్ కార్పొరేషన్ నాకు ఇవ్వాలి. ఇవ్వమంటే నీకు ఎందుకు ఇవ్వాలని అంటారు. అడిగేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఎన్ని చంద్రబాబు నాయుడు గారికో మనకి జగన్మోహన్ రెడ్డి గారికో తొత్తులైతే మనకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? నిజంగా మనకి అండగా నిలబడే నాయకత్వం కావాలి. ఎందుకు ఈ రోజున బాలరాజు గారిని ఎందుకు ఆహ్వానించామంటే, గిరిజన బిడ్డలకి, అడవి తల్లి బిడ్డలకి మీరు అండగా ఉండాలి, మీలాంటి నాయకులు రండి అని చెప్పి వేడుకుంటే పెద్ద మనసుతోటి బాలరాజు గారు ఈ రోజున వచ్చారు పార్టీ, జనసేన పార్టీలోకి. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ పైన సంపూర్ణంగా మేము నిషేధిస్తామని చెప్పి నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను. సంపూర్ణంగా గిరిజనులను కాపాడుకుంటాం, మా అడవి తల్లిని కాపాడుకుంటాం, మా ప్రకృతి మాతని మేము సంరక్షించుకుంటాం. ఇందాక దారిలో వస్తూ ఉంటే ఒక ఆయన చెప్పిన మాట చాలా బాధ కలిగించింది. వాగుల్లో మా నాన్నకు పుట్టుకుపోయాడయ్యా, ఈ రోజుకి మా నాయన సేవలు దొరకలేదు. అసలు అలాంటి పరిస్థితులు ఎందుకు రావాలి? ఒకవైపు అమరావతికి లక్షల కోట్ల, అమరావతి కోసం అన్ని లక్షల కోట్ల, మనకి చిన్నపాటి వంతెన వేయడానికి, చిన్నపాటి రోప్ వేయడానికి ఒక కనీసం 5 లక్షలు లేవా? 40 లక్షలు లేవా? 10 లక్షలు లేవా? రోడ్ల సౌకర్యం బాగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాం జనసేన పార్టీ నుంచి. గర్భిణీ స్త్రీలు డోలీలో కట్టుకొని రావడం నేను కళ్ళారా చూశాను, హృదయాన్ని కలిగించి వేసింది. ఒక సందర్భంలో మన జన సైనికులు హెల్ప్ చేసి బండిలో తీసుకెళ్లారు. ఒకరోజు చేయగలం, 2 రోజులు చేయగలం. దీనికి ఏదో పర్మనెంట్ విధి విధానాలు లేకపోతే, అందుకని గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా వారు 9వ నెల రాగానే జనసేన ప్రభుత్వం వారిని హక్కును చేర్చుకొని 1 మంత్ వరకు బిడ్డలు కనబోయే ముందు, బిడ్డలు కన్న తర్వాత కూడా వారిని బాగా మేము చూసుకొని తిరిగి వారి గ్రామాలకి, వారి ఇళ్ళకి చాలా క్షేమంగా వెనక్కి పంపిస్తాం. వారి జీవితానికి కానీ, బిడ్డ జీవితానికి కానీ ప్రాణరక్షణ కల్పిస్తామని చెప్పి జనసేన పార్టీ నుంచి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రకృతిని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంలో భాగంగా ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసి మీకు స్పోర్ట్స్లో అత్యుత్తమ క్రీడాకారులుగా తయారు చేసే బాధ్యత గిరిజనుల్ని నేను తీసుకుంటున్నాను. నా బాధ్యత. మన దగ్గర నుంచి ఖనిజాలు తీసుకెళ్లిపోతున్నారు, మన దగ్గర నుంచి గ్యాస్ నిక్షేపాలు తీసుకెళ్లిపోతున్నారు. మనం మట్టిలో కొట్టుకోవడం చావాలా? కాలుష్యంతో చచ్చిపోవాలి. కానీ అక్కడ గుజరాత్లోనేమో మీరు కూర్చోబెట్టి దేవీ విమానంగా వెలగండి, మా డబ్బుతోటి, మా సంపదతోటి మమ్మల్ని దోచుకోండి. అడిగేవాడు ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి అడుగుదామంటారు, ప్రైమ్ మినిస్టర్ వెంటనే ఫామ్ తీస్తారు, మీ కేసులు చిట్టా తీస్తారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడి, లోకేష్ గారు ఏదైనా మాట్లాడదామంటే వాళ్ళు వెన్నెముక లేని వాళ్ళు. ఈ రోజు ఈ గుడికి పడతారు, ఇంకో రోజు ఆ గుడికి పడతారు. ఇలాంటి వాళ్ళు మనకెందుకు ముఖ్యమంత్రులు? నిజాన్ని నిర్భయంగా మాట్లాడే జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ తెచ్చుకోండి. ప్రధానమంత్రి కాదు, మోడీ గారు కాదు, ఎవరైనా సరే మా హక్కుల కోసం, మా గిరిజన ప్రజల హక్కుల కోసం, మా దక్షిణ భారతీయుల హక్కుల కోసం మేము మాట్లాడతాం, పోరాటం చేస్తాం.
అన్యాయాన్ని ఎదుర్కొంటాం, అవినీతి కోటల్ని గోడల్ని బద్దలు కొట్టి తీరుతాం. మర్చిపోకండి, ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు మీ మనవాళ్ళకి మీ ముందు మనవాళ్ళకి కూడా మీరు వేల కోట్లు సంపాదించారు. మరి అడిగి తల్లి బిడ్డలు గిరిజన తల్లి బిడ్డలు మరి మామూలు సామాన్యులు మధ్యతరగతి మనుషులు మిగతా బడుగు బలహీన వర్గాలు గిరిజన వర్గాలు తెగలు మరి వాళ్ళ భవిష్యత్తు ఉందో మనకి మరి ఏం చేయాలి? అడిగేవాడేవాడు లేడు, మాట్లాడేవాడేవాడు లేడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలరా నేను బాక్సైట్ మైనింగ్ ని ఆఫ్ చేస్తానని చెప్పండి. ధైర్యం లేదు వాళ్ళకి. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే బాక్సైట్ మైనింగ్ పర్మిషన్ ఇచ్చేశారు. వాళ్ళ బంధువులే వాళ్ళ స్నేహితులే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే బాక్సైట్ మైనింగ్ దోచేస్తారు. మళ్ళీ మరి మీరు ఆలోచించుకోండి, వైసీపీ కానీ ఇక్కడ కానీ వస్తే మన అడవి జీవన విధానాన్ని మన గిరిజనుల జీవన విధానాన్ని మన కొండల్ని దోచేస్తారు, ఖనిజాలని వెలిచేస్తారు. గర్భం నుంచి బడుగు బలహీన వర్గాలు దోచుకునే నిరంకుశ విధానానికి పోరాటం చేయాలి అన్న ఒక భావజాలం నన్ను జనసేన పార్టీని పెట్టేలా చేసింది. సింగపూర్లో తరహా రాజధాని అంటే 30 ఎకరాల స్థలం తీసుకుంటే 10,000 ఉద్యోగాలు ఇవ్వగలరు. 30 ఎకరాల స్థలంలో వీడి 10,000 ఎకరాలు తీసుకొని కూడా దుర్మార్గులు ఈ దోపిడీదారులు కనీసం పట్టుబడి 10 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మరి అడిగేవాడు ఎవడు? మాట్లాడేవాడు ఎవడు? నరేంద్ర మోదీ గారిని గురించి ఎవరన్నా మాట్లాడాలి భారతదేశంలో ఒక పవన్ కళ్యాణ్ అంత ధైర్యంగా మాట్లాడగలరు. ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఎందుకు భయపడుతున్నారు వీళ్ళందరూ? ఒక వ్యక్తి కోసం. ఆయన ఇందిరాగాంధీ గారి కంటే పవర్ఫుల్ వ్యక్తి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే ఇలా. మీరు ఎందుకు భయపడతారంటే వీళ్ళ వెనకాల చాలా తప్పులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, కేసులు, వేల కోట్ల కేసులు, దోపిడీలు. వాళ్ళకి ధైర్యం ఎక్కడ ఉంటుంది ప్రధానమంత్రి గారిని ఎదిరించడానికి? లోకేష్ గారికి ఏముంటుంది? ప్రతి చోట ఇసుక మాఫియాతో నువ్వు అడ్డగోలుగా మైనింగ్ సంతకాలు పెడితే నీకెక్కడ ధైర్యం ఉంటుంది ప్రధానమంత్రి ఎదిరించడానికి? నోటికి ఓటని చెప్పి నువ్వు అడ్డగోలుగా ఓట్లు కొనేసే వ్యక్తికి ఏం ధైర్యం ఉంటుంది ప్రధానమంత్రి ఎదిరించడానికి? అయితే ముఖ్యమంత్రి గారు రంపచోడని చెప్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు అంటే మీకు భయమేమో కానీ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భయపడే వ్యక్తి కాదు. మర్చిపోగల సమయం ఇష్టాన్ని కూర్చోబెట్టి సంతకాలు మీరే పెట్టేసుకొని అకౌంట్లు మీరే రాసుకొని ఎంతమందికి భయపడతాం మనం? వీడికి భయపడి వాడికి భయపడి వాళ్ళ అమ్మ మొగుడికి భయపడి చేస్తాం జీవితకాలం ఉంటాం. ఎంతకాలం సినిమాలు చేస్తాం? సినిమాలో 2.5 గంటలు చాలా కథలు చెప్తాం. ఆ హీరోని కొట్టావు, వీళ్ళని కొట్టావు, వాడిని కొట్టావు, 2.5 గంటల కథ సినిమాలు చెప్పొచ్చు. నీ జీవితంలో ఎక్కడ ఉంటుంది? కొట్లాడాలి, కామ్రేడ్స్తో కూర్చొని కొట్లాడాలి. మధు గారిని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రోజు కానీ ఆయుధం ఇస్తే మంచి వెళ్ళి కొట్లాడలేవు, మంచి బలమైన వ్యక్తి మధు గారు. నాకు ఆయన చూడగానే ఉత్సాహం వస్తుంది, ఆయనతో అవినీతిని ఎదుర్కోవాలనిపిస్తుంది. రామకృష్ణ గారి మాటల విధానం ఆలోచన విధానం ఆకట్టుకుంటాయి. భారత రాజ్యాంగాన్ని గెలిపించడానికి జనసేన పార్టీ ఉంది. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని తాలూకు శక్తిని చూపించడానికి జనసేన పార్టీ ఉంది. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ తప్పులు చేసినా కానీ మీ అందరికీ ఎంత హక్కు ఉండాలంటే నేను చొక్కా పట్టుకుని నిలిచేంత హక్కు మీకు ఉండాలి. ఎందుకు నేను ఎంత బలంగా మాట్లాడగలంటే నేను తప్పు చెందిన సంగతి నాకు బలంగా మొత్తం మూలలో ఉంది కాబట్టి బలంగా మాట్లాడు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి, మాట్లాడమని చెప్పండి సభల్లో. వారి ఎమ్మెల్యేలు మాట్లాడమని చెప్పండి. లోకేష్ గారిని మాట్లాడమని. సైకిల్ దొక్కితే వెళ్తాం కాదు రాజకీయాలు అంటే. రెండు బయటికి రంపచోడవరం నుండి సైకిల్ వేసుకొని అదే సైకిల్ అమరావతి వీధుల్లో కాకుండా అడ్డతీగల అడుగులో తిరగండి, రంపచోడవరం అడుగులో తిరగండి, పాడేరులో తిరగండి, గిరిజన ప్రాంతాల్లో తిరగండి. రోడ్లు వేయించావు, 14 కేసులు రోడ్లు వేయించామండి. మీ తాతగారు ఇచ్చారా మీకు? మా రోడ్లు వేయించడానికి మా ఉమ్మడి శక్తి, మా ఉమ్మడి సంపాదన, మా ఉమ్మడి శ్రమ. ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి నిలదీయాల్సిన వ్యక్తి ఈ రోజు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. తలలు నిమ్మటం, బుక్కలు నిమ్మటం తప్ప ఆయన కూర్చోబెట్టి ఒకసారి అనిపిస్తుంటుంది గాంధీ గారు ఈ రోజు గారు పుట్టిందంటే ఇప్పుడు భారతదేశంలో కానీ ఉందంటే ఆ కర్ర అలా ఉండేది కదా. ఆయన తీసుకెళ్లి ఒక్కొక్క అవినీతి పనిని గొడ్డులా బాగేవాడు అని అనిపిస్తుంది ఒకసారి. సహనానికి మారుపేరైన గాంధీ గారికి కూడా అంత కోపం వచ్చే పరిస్థితులు ఈ రోజున. గాంధీ గారి విగ్రహాన్ని చూడండి, అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడండి, ఒక భగత్ సింగ్ని గుర్తుపెట్టుకోండి, ఒక అల్లూరి సీతారామరాజుని గుర్తు తెచ్చుకోండి. వారి ఆశయాలను ముందుకు నడిపే వ్యక్తి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, వారి అబ్బాయి లోకేష్ గారు, లేదా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. మీకు చాయిస్ ఏదో. ఆంధ్రుడి ఆత్మగౌరవం ఢిల్లీ దాకా వినిపిద్దాం. తెలుగు వారి పౌరుషం అంటే ఏంటో చూపిద్దాం. ఢిల్లీ కోటలో బీటలు వారిపోయేలా బద్దలు కొడదాం. మనం జన్మనిచ్చిన భూమికి
మన అడవి తల్లికి జయజయలు పలుకుతూ ఏ తరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు 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 తప్ప, తిరిగితనం మోసం తప్ప. ఇలాంటి మోసాన్ని బద్దలు కొట్టే ఒక సరికొత్త భారత వ్యవస్థని, రాజకీయ సమాంతర రాజకీయ వ్యవస్థ స్థాపించడానికి ఒక్కసారి భారత నాటికి జయజయలు పలుకుతూ సెలవు తీసుకుందాం. భారత్